తులారాశి వారికి అక్టోబర్ 11, 12, 13, 14వ తేదీల్లో ఎల్ అనేటటువంటి అక్షరంతో ఎవరి పేరైతే స్టార్ట్ అవుతుందో ఆ వ్యక్తితో మీ జీవితంలో జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారనమాట. మరి అంటే ఆ ఎల్ అనేటటువంటి వ్యక్తితో మీ జీవితంలో మంచి జరగబోతుందా? లేకపోతే ఏదైనా అనుకోని ఊహించని పరిణామాలు నష్టాలనేవి ఏదన్నా జరగబోతున్నాయా? ఇవన్నీ కూడా తులారాశి వారికి వీడియోలో చక్కగా వివరించబడతాయి. ఈ వీడియో వినటం వలన మీకు ఎల్లనేటటువంటి వ్యక్తి వల్ల వచ్చేటటువంటి మార్పులతో పాటుగా మీకు ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగేటటువంటి విషయాలు కూడా పూర్తిగా చెప్పబడతాయి. ఈ వీడియో అనేది 100కు 1000% అనేది మీకు ఉపయోగపడుతుంది కాబట్టి పూర్తిగా విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. తులారాశి వారిని మనం గమనించినట్లయితే వీరిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారిని మనం చూసినట్లయితే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు చాలా అందంగా ఉంటారనమాట. అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీరిని చూస్తే ఎవ్వరైనా సరే వీరి కళ్ళే అట్లా చూస్తూనే ఉంటారనమాట. బయటికి చెప్పుకోకపోయినా సరే మనసులో వీరి రూపం అనేది వారి మనసుల్లో, ఎదుటివారి మనసుల్లో స్థిరంగా ఉంటుందన్నమాట. వీరి మాట తీరు తర్వాత సంగతి. ఎందుకంటే ముందు మాటలనే ఉండదు కదా. వీరి మాట తీరు ఎలా ఉన్నా సరే వీరి యొక్క రూపం మాత్రం ఎదుటి వారిని ఖచ్చితంగా ఆకర్షితులను చేస్తుందన్నమాట. కొంతమంది అయితే వీరికి మనసుల్లో గుడే కట్టుకుంటారు. వీరి యొక్క ఆ యొక్క అందమైన రూపానికి చాలామంది కూడా ఆకర్షితులు అవ్వాల్సిందే. స్త్రీలు పురుషులను చూసి కావచ్చు, లేదా పురుషులు స్త్రీలను చూసి కానీ ఇట్లా ఈ తులారాశి వారిని చూస్తే మాత్రం ఖచ్చితంగా అందం విషయంలో మాత్రం 100కి 100 మార్క్స్ ఈ తులారాశి వారికి వేయొచ్చు అనమాట. ఇక అలా ఉండగా వీరి యొక్క అంటే జుట్టు కూడా చాలా పొడవుగా ఉంటుంది. మామూలుగా ఈ రోజుల్లో చాలామందికి ఏంటంటే జుట్టు అనేది చిన్న చిన్న జుట్టు ఉంటుంది. అంటే మగవారికి అవ్వచ్చు లేదా ఆడవారికి అవ్వచ్చు, అసలు జడే ఉండట్లేదు. కానీ తులారాశి వారిని మనం గమనించినట్లయితే పొడవైనటువంటి జుట్టు ఉంటుంది. పొడవైన జుట్టు ఎవరికైనా ఉందా అని అంటే వాళ్ళది తులారాశి వాళ్ళని వెంటనే చెప్పేసేయచ్చు అనమాట. వారికి జుట్టు అనేది అలా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే వీరికి ఆలోచన విధానం అనేది అంటే కంట్రోల్లో ఉంటుందన్నమాట. బ్యాలెన్స్డ్గా ఉంటుంది. తులము అంటే మనకేంటి త్రాచు ఎలాగైతే మనము బరువు వేసినప్పుడు అటు ఇటు సమానంగా బ్యాలెన్స్గా ఉంటుందో అలాగే ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వం అనేది కూడా అలాగా బ్యాలెన్స్గా ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోరు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోరు అనమాట. దేనికైనా సరే ఒకేలాగా ఉండేటటువంటి మనస్తత్వం అనేది ఈ తులారాశి వారి సొంతం. ఇది చాలా అద్భుతం అండి. ఇలాంటి మనస్తత్వం ఉండటం అనేది ఈ రోజుల్లో ఇలాంటి మనసు అనేది చాలా వరకు కూడా ఎవరికీ ఉండదు. జనం ఎలా ఉన్నారంటే కష్టాలు వచ్చినప్పుడు తెగ ఏడుస్తారు, బాధపడిపోతారు, భయపడిపోతారు, కుంగిపోతారు, నలుగురు మనుషులకు చెప్పుకుంటూ ఉంటారు, చాలా రకాలుగా హడావుడి చేస్తూ ఉంటారు. కానీ సుఖం వచ్చినప్పుడు మళ్ళీ వెంటనే నవ్వటము, వెంటనే అంటే అలా ఆపోజిట్గా ఉంటారనమాట. అంటే అలాగ వెంటనే ఇదైపోతూ ఉంటారు. వీరు అలా కాదు. తులారాశి వారు కష్టానికి కానీ సుఖానికి కానీ ఒకేలాగా చెల్లిస్తారనమాట. దేనికి స్పందన అనేది పెద్దగా ఉండదు. ఇలాంటి మనస్తత్వం ఎవరికి ఉంటుందంటే ఋషులకి, పెద్ద పెద్ద సిద్ధులు, మునులు వాళ్ళు ఎంతగానో తపస్సులు చేసి, ధ్యానాలు చేసి ఎంతగానో వాళ్ళు చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఇలాంటి మనసు అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే మన మనసే మనకి చిన్నపిల్ల కన్నా కూడా దారుణంగా మన మనసే మన మాట వినదు. మనం ఎంతమందినైనా కంట్రోల్లో పెట్టుకోవచ్చు, ఎంతమంది గొప్పోళ్ళను కూడా పెట్టుకోవచ్చు, సాధించలేని విషయాలు కూడా సాధించవచ్చు. కానీ మనిషి నిజంగా సాధించాల్సింది ఏంటో తెలుసా? మన మనసుని మనం కంట్రోల్లో పెట్టుకోగలగాలి, మనల్ని మనం అదుపులో ఉంచుకోగలగాలి. దేనికైనా ఏ విషయానికైనా సరే మనసు కొంచెం అటు ఇటు పోతుందనంటే ఎవరైతే వారి మనసును వారు జయించగలుగుతారో, ఎవరైతే వారి మనసును వారి మాట వినేటట్లు చేసుకుంటారో, వద్దు అన్న కాడికి ఆపేటట్లుగా చేసుకుంటారో వారు నిజమైనటువంటి గొప్ప వాళ్ళు, ఋషులు, మునులు, మహానుభావులు అనమాట. అలాంటి గొప్ప మనస్తత్వం వీరికి ఉందని చెప్పటంలో ఏ మాత్రం కూడా సందేహం అనేది లేదు. కాబట్టే చాలా వరకు చూడండి వీరు తక్కువ వయసులోనే ఎక్కువగా విజయాలను సాధించి చూపిస్తారనమాట. సంపాదన విషయంలో అవ్వచ్చు, లేకపోతే అందరిలో కన్నా కూడా వీరు కాస్త లుక్గా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. వీరు వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ అవ్వచ్చు, మాట్లాడే తీరు అవ్వచ్చు, ఇట్లా ఏదైనా సరే కష్టం ఎక్కువ పడతారనమాట. అంటే ఎక్కడ ఎవరి కింద కూడా మనం అనేది తగ్గకూడదు, మనం పర్ఫెక్ట్గా ఉండాలి, నలుగురు చేత మనం శబాష్ అనిపించుకోవాలి, ఎక్కడా కూడా గౌరవం
మర్యాదలకు లోటు అనేది కలగకూడదు. అయినోళ్ళల్లో బయటోళ్ళల్లో మనం విలువగా తక్కువగా ఉండకూడదు. అందరికన్నా ఒక మెట్టు ఎక్కువలోనే ఉండాలి కానీ ఎక్కడా కూడా తగ్గేలాగా ఉండకూడదు అని చెప్పేసి వీరి యొక్క ఆశ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టే దానికి తగ్గట్లుగా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. దానికి తగ్గట్లుగా వీరికి కలుసుబాటు అనేది కూడా ఉంటుంది. మరి ఎంత తెలివితేటలు ఉన్నోళ్ళు ఎవరి కిందైనా పనులు చేస్తారంటే వీళ్ళు ఒకరి కింద చేయరు. వీరు సొంతంగా ఎక్కువ శాతం చూసినట్లయితే చిన్న చిన్న బిజినెస్లు అవ్వచ్చు, పెద్ద పెద్ద వ్యాపారాలు అవ్వచ్చు, ఎక్కువగా ఇలాంటివి చేస్తూ ఉంటారు. వ్యాపార సంస్థల్లో ఎక్కువగా ఉంటూ ఉంటారనమాట. అలా ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు కానీ కొంచెం తక్కువ స్థాయిలో ఉంటారనమాట. అయితే ఆ ఉద్యోగాలు చేసే వాళ్ళలో కూడా నలుగురిలో కల్లా వాళ్ళు బెటర్‌గా కనిపిస్తూ ఉంటారు. ఒక మంచి పొజిషన్‌లో ఉండటము, వాళ్ళు అంటే నలుగురి మీద పెత్తనం చేసేటట్లుగా ఉండటము, ఎదుటి వారికి సలహాలు ఇచ్చేలాగా ఉండటము, ఇలాగా ఉంటారని చెప్పుకోవచ్చనమాట. ఇలా తులారాశి వారి యొక్క మనస్తత్వం అనేది ఉంటుంది. అయితే వీరి జీవితంలో మనం గమనించినట్లయితే ఎల్ అనేటటువంటి వ్యక్తి యొక్క ప్రవేశం అనేది జరుగుతుందనమాట. అంటే ఎల్ అనేటటువంటి అక్షరంతో ఎవరి పేరైతే స్టార్ట్ అవుతుందో ఆ వ్యక్తి యొక్క ప్రవేశం అనేది జరుగుతుందనమాట. అది ఆడవారు కావచ్చు లేదా మగవారు కావచ్చు, ఎవరైనా కానివ్వండి. ఆ వ్యక్తి యొక్క ప్రవేశం అనేది జరిగిన తర్వాత మాత్రం అంతకు ముందల ఉన్న లైఫ్ అనేది ఇంకా కాస్త అటు ఇటుగా చేంజ్ అవుతుందన్నమాట. అటు ఇటుగా చేంజ్ అవుతుంది అనే కన్నా కూడా పూర్తిగా చేంజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. మనం చూసినట్లయితే ఎల్లక్షరంతో పేర్లు ఏంటంటే లక్ష్మి, లత, లావణ్య, లాహిరి, లయ, లక్కీ, ఇట్లా లయశ్రీ, లతశ్రీ, ఇట్లా కొంతమంది ఆడవాళ్ళ పేర్లు ఉంటాయి. అదే మగవాళ్ళ పేర్లను కనుక మనం చూసుకున్నట్లయితే లక్కీ, లక్ష్మణు, లోహిత్తు, ఇట్లా కొంతమంది మగాళ్ళ పేర్లను మనం చూసినట్లయితే ఇలా ఈ పేర్లతో మీకు మీ జీవితంలో ఉంటారు కదా. అలా ఏంటంటే వాళ్ళు పూర్తిగా మనం ఇప్పుడు ఎల్లనే వ్యక్తి ఎవరు అనంటే బయట వ్యక్తులైతే కాదండి. వీరు మీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు. అంటే మీ జీవిత భాగస్వామి రూపంలో ఉండవచ్చు ఈ తులారాశి వారికి. లేదా బాగా తెలిసిన వారి యొక్క రూపంలో ఉండవచ్చు. లేదా బాగా బెస్ట్ ఫ్రెండ్ రూపంలో ఉండొచ్చు. ఇలాగా ఈ ఎల్ అనేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో తులారాశి వారి యొక్క మగవారికి, ఆడవారు అంటే ఇప్పుడు వారి భార్య రూపంలో అవ్వచ్చు, లేదా భర్త రూపంలో అవ్వచ్చు, ఇలా బాగా తెలిసిన వారి యొక్క రూపంలో అవ్వచ్చు. ఈ ఎల్ అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో వారితో ఈ తులారాశి వారికి పరిచయం అనేది చాలా బలంగా ఉంటుందన్నమాట. సపోజ్ ఈ తులారాశి వారికి ఎల్ అనేటటువంటి వ్యక్తి భార్యో లేదో భర్తో అనుకోండి. ఆ ఎల్ అనేటటువంటి వ్యక్తిని అంటే ఆ బంధాన్ని, ఆ యొక్క జీవిత భాగస్వామిని వీరు చాలా అమితంగా ప్రేమిస్తారనమాట. వారు వచ్చిన కాడి నుంచి ఇక వీరి లైఫే వాళ్ళు. ఈ ఎల్ అనేటటువంటి వ్యక్తితో లైఫ్ అనేదే వాళ్ళు అనమాట. ఎల్ అంటే ఒక లైఫ్ అని చెప్పుకోవచ్చు. ఎల్ అంటే ఈ తులారాశి వారికి ఒక లవ్ అని చెప్పుకోవచ్చు, ఒక లక్ అని చెప్పుకోవచ్చు అనమాట. అట్లా తులారాశి వారు ఏంటంటే ఆ ఎల్ అనేటటువంటి వ్యక్తి మీద పంచ ప్రాణాలే పెట్టుకుంటారు. ఎందుకంటే మరి జీవిత భాగస్వామి అయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మరి వీరు చేసే ప్రతిదీ కూడా వారి కోసమే కదా. అలాగా వారిని అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. ఎందుకంటే జీవిత భాగస్వాములను కూడా మరి అందరూ అలా చూసుకోరు. కానీ ఈ ఎల్ అనేటటువంటి వ్యక్తుల యొక్క నిజంగా లక్ అనమాట ఆ తులారాశి వారిని వివాహం చేసుకోవటము. ఈ తులారాశి వారికి ఎల్ అనే వ్యక్తులకు జీవితంలో అంతకుముందు ఎప్పుడూ కూడా ఊహించని జీవితాన్ని వీళ్ళు ఇప్పటి నుంచి చూపిస్తారనమాట. మాకింత లక్ ఉందా అని చెప్పేసి ఆ ఎల్ అనే వ్యక్తులు ఆశ్చర్యపోతారు. నిజంగా మీరు ఎల్ అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా లక్కీ పర్సన్స్ అనమాట. తులారాశి వారిని మీరు వివాహం చేసుకోవటము మీ జీవితంలో ఒక పెద్ద లక్కు, ఒక పెద్ద అదృష్టాన్ని, ఒక పెద్ద జాక్పాట్నే కొట్టేశారనమాట. ఇంతకు ముందల మీరు ఎప్పుడూ కూడా ఊహించని జీవితాన్ని అసలు మీరు కల్లో కూడా మీకింతటి అదృష్టం ఉందా అని చెప్పేసేసి మీరే ఆశ్చర్యపోతారనమాట. అంతటి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని చూసి మీరు సంబరపడిపోతారు. మీకు ఇంత అదృష్టాన్ని చూసి మీ పుట్టింటి తరపోళ్ళు కూడా అంత ఆనందపడిపోతారనమాట. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పుట్టింటి తరపు నుంచి, అత్తింటి తరపు నుంచి, అలాగే ఇరుగు పొరుగు వారి యొక్క రూపంలో సమాజంలో మీ యొక్క విలువ అనేది అమాంతం పెరిగిపోతుందనమాట. తులారాశి వారు అంత బాగా చూసుకుంటారు మిమ్మల్ని, ఈ జీవిత భాగస్వామి కాబట్టి అంత అమితంగా ప్రేమిస్తూ ఉంటారనమాట.
అంటే అసలు కాలినడకన నడిచేటటువంటి ఆ ఎల్లనేటటువంటి వ్యక్తులను తీసుకొచ్చి కారుల్లో తిప్పుతూ ఉంటారు. కనీసం వారి జీవితంలో ఒక చిన్న బంగారపు వస్తువు కూడా వేసుకోలేనటువంటి వ్యక్తులకు ఒంటి నిండా కూడా బంగారం అనేది దిగేస్తారనమాట. అట్లా ప్రతీదీ కూడా అంటే కనీసం చిన్న చిన్న అంటే ఒక రూ. 100, రూ. 1000 బట్టలు కొనుక్కునేటటువంటి వారికి ఇవాల్టి రోజున ఏదైనా సరే మినిమం చూసుకుంటే 10,000, 20,000 పెట్టి అంతంత కాస్ట్లీ బట్టలు వాళ్ళు వేసుకోవటము. ఇలా ప్రతీది కూడా వారి కాలుకు వేసుకునేటటువంటి చెప్పులు ఖరీదు చూసుకున్నట్లయితే ఇవాళ రోజున అవే వేలల్లో లక్షల్లో ఉంటున్నాయి అన్నమాట. అంతటి అదృష్టం అనేది తులారాశి వారి వల్ల ఆ ఎల్లనేటటువంటి వ్యక్తులకు దక్కిందని చెప్పుకోవచ్చు. అంత ప్రాణంగా అంత గొప్పగా చూస్తూ ఉంటారనమాట. ఆ ఎల్లనేటటువంటి వ్యక్తులంటే తులారాశి వారికి ప్రాణం. మరి జీవిత భాగస్వామి కాబట్టి జీవిత భాగస్వాములైన అందరూ ఇలా చేయరు కదండి. ఇది వీళ్ళ లక్ అనమాట. వీళ్ళ లక్కు కాబట్టి వీళ్ళకి ఇంత బాగా కుదిరినాయి అనమాట. కాబట్టి తులారాశి వారు దొరకటం ఎల్లనేటటువంటి వ్యక్తి యొక్క నిజమైన కోటి జన్మల పుణ్యం. ఎప్పుడు చేసుకున్నారో ఎన్ని జన్మల్లో మీరు పుణ్యం చేసుకుంటేనో వీళ్ళు దొరికారని చెప్పుకోవచ్చు. అయితే అసలు ట్విస్ట్ అనేది ఇక్కడి నుంచే మొదలవుతుందండి. మరి ఎల్లనేటటువంటి వ్యక్తుల లక్కంతా బాగానే ఉంది తులారాశి వారిని చేసుకోవటం వలన. కానీ ఈ తులారాశి వారికే ఎల్లనేటటువంటి వ్యక్తుల్ని చేసుకోవటం వల్ల పెద్దగా అదృష్టం అయితే లేదు. కాకపోతే జీవిత భాగస్వామి కాబట్టి వీళ్ళు ప్రేమిస్తున్నారు. ఆ కష్టాల్లోనే వీరు సుఖాలను ఎత్తుక్కుంటున్నారు. కానీ వీరికైతే మాత్రం పెద్ద సుఖమైతే ఏమీ లేదనమాట. ఆ ఎల్లనేటటువంటి వ్యక్తులు ఏంటంటే అంటే ప్రేమ అంటే అధికారంలో ఉంటారు కదా. ఒక అధికారంలో ఒక పెత్తనంలో ఉండి వీళ్ళెంత బాగా చూసుకుంటున్నా కూడా వీరిని ఒక చులకనగా అంటే ఒక ఇదిగా ఎప్పుడైనా సరే మితిమించిన ప్రేమ చూపించినటువంటి వ్యక్తి ఎంత గొప్పవారైనా సరే అలుసైపోవాల్సిందేనండి. మీరు కావాలంటే గమనించుకోండి. విలువ తెలిసిన వాళ్ళకు విలువలు తెలుస్తాయి. అలాంటి వాళ్ళు ఎక్కడో చాలా తక్కువగా ఉంటారనమాట. కానీ ఇంత మితిమించినటువంటి ప్రేమ చూపించడం వల్ల వారికి ఉంటుంది ప్రేమ. అంటే జీవిత భాగస్వామి కాబట్టి వారికి తప్పకుండా తులారాశి వారి మీద ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉండదు అని చెప్పేసి ఇక్కడ చెప్పటం అనేది ఉద్దేశం కాదండి. కాకపోతే వాళ్ళు ఇంత జీవితాన్ని ఇంత అదృష్టాన్ని వీళ్ళకు ఇచ్చినప్పుడు ఊహించిన అదృష్టాన్ని ఊహించని ఐశ్వర్యాన్ని మరి వాళ్ళ కోసం ఇంత చేస్తున్నప్పుడు రేయింబగళ్ళు నిద్ర లేకుండా తిండి లేకుండా కష్టపడి చేస్తున్నప్పుడు ఇంత గొప్ప స్థాయిలో ఉంచుతున్నప్పుడు అంత గొప్పగా వారి దగ్గర నుంచి వీరికైతే ప్రేమానురాగాలనేవి పూర్తిగా దొరకవన్నమాట. అంటే వీళ్ళు ఎంత ప్రేమను చూపిస్తున్నారో ఆ ఎల్లనేటటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ఒక 50% మాత్రమే దక్కిద్ది. వాళ్ళు 100కి 1000% చూపిస్తారు తులారాశి వారు. కానీ ఎల్లనేటటువంటి వ్యక్తులు ఒక 50%. అంటే వాళ్ళ కోసం ఇంత కష్టపడి చేసేటటువంటి మనిషికి మరి సమయానికి తిండి సమయానికి నిద్ర వారి యొక్క అంటే మంచి చెడు మరి వాళ్ళు అంత చూసుకుంటున్నప్పుడు మరి వీళ్ళు అందులో కొంచెమన్నా బెటర్గా చూసుకోవాలి కదా. చూసుకుంటారు. ఏదో వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళ ఇదిని బట్టి చూసుకుంటారు. వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహారం తినిపించడం కానీ చేయటం కానీ వాళ్ళు వచ్చేటప్పటికి చక్కగా చేసి పెడదాము ఇంట్లో. మరి అలాంటి అంత అదృష్టవంతులు మరి ఇళ్లలో ఖాళీగానే కూర్చుంటారు కదండి. వాళ్ళకు పెద్దగా పనులు కూడా ఉండవు. ఇళ్లలో పని మనుషులు కూడా ఉంటూ ఉంటారు. అలాంటప్పుడు ఆ భర్త ఇంటికి వచ్చేటప్పటికి చక్కగా వేడివేడిగా తనకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండి వడ్డించడం అవ్వచ్చు. ఇలాంటివి దాదాపుగా చెయ్యరు. అసలు పూర్తిగా చేయరని నేను చెప్పట్లేదండి. తక్కువ అంటే ఎంతసేపటికి కూడా తింటారులే బయట చేస్తారులే అని చెప్పేసి ఇలాగా ఎంతసేపటికి వాళ్ళను వాళ్ళు పూర్తి స్థాయిలో కష్టపడరు వాళ్ళు. ఈ తులారాశి వారి ద్వారా వచ్చే సుఖాలన్నీ మాత్రం వారికి పర్ఫెక్ట్గా వాళ్ళకు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ అదృష్టాలు కావాలి, సుఖాలు కావాలి. కానీ వీళ్ళైతే మాత్రం అంతగా కష్టమైతే చేయరనమాట. కనీసం వచ్చేటప్పటికి ఇంట్లో ఉన్నటువంటి మనిషి వచ్చినటువంటి భర్తకి కాస్త వేడివేడిగా ఏదన్నా వండి పెడతానికి కూడా ఖాళీ ఉండదండి. ఏదన్నా ఉద్యోగాలు చేసే వాళ్ళైతే పానీలని అనుకోవచ్చు. కానీ ఇళ్లల్లో కూర్చొని కూడా వారికి వచ్చేటప్పటికి ఏదన్నా కాస్త ఏమన్నా ఫ్రూట్స్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెడతాం కానివ్వండి, లేకపోతే వారికి ఇష్టమైనటువంటి టిఫిన్స్ కానీ ఏదన్నా స్నాక్స్ వచ్చేటప్పటికి రెడీ చేసి పెట్టడం కానివ్వండి, ఇవి కూడా ఉండవు. వాళ్ళు ఏదేదో బయట తినేసేసి వీళ్ళకి మాత్రం కమ్మగా జరపాలన్నమాట. ఇలా చేస్తూ ఉంటారు. కాబట్టి కాకపోతే భార్యాభర్తలు కాబట్టి వారికి ప్రేమలు ఉంటాయి. ఖచ్చితంగా వారి భార్య మీద వారికి చాలా ప్రేమ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఎల్లనేటటువంటి
ఎటువంటి వ్యక్తికి కూడా లేదని చెప్పట్లేదండి. కాకపోతే ఇంత తులారాశి వారు ప్రేమించినంత గొప్పగా అయితే మాత్రం ఆ ఎల్లనేటటువంటి వ్యక్తులు ప్రేమించరు. వారికి ఏంటంటే కొన్ని హద్దులు అనేవి ఉంటాయి. వారిని వారు పూర్తిగా కష్టపెట్టుకోరు. కాకపోతే వాళ్ళ అదృష్టం అది, వీళ్ళ అదృష్టం ఇది. ఎంత భార్యాభర్తలైన ఎవరి అదృష్టాలు ఎవరికి వస్తాయి చెప్పండి. కాబట్టి ప్రేమలు అనేవి ఉండవు అని చెప్పేసి ఇక్కడ చెప్పటం ఉద్దేశం కాదండి. కాకపోతే అంత కష్టపడి చేసేటటువంటి మనిషికి కాస్తో కూస్తో ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నప్పుడు వాళ్ళ యొక్క మంచి చెడులు పూర్తి స్థాయిలో చూసుకోవాలి అన్నటువంటిది మీకు తెలియాలన్నమాట. ఆ ఎల్లనేటటువంటి వ్యక్తులకు తెలియాలి. అలాగే అధికారము, పెత్తనము, మాట్లాడటము, అలిసిపోయినటువంటి మనుషుల్ని నిద్ర లేపటాలు అవ్వచ్చు. ఇట్లా ప్రతీదీ కూడా ఏంటంటే ఆ ఎల్లనేటటువంటి వ్యక్తులు అంత ఇదిగా చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఆ ఎల్లనేటటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్లో అయితే మాత్రం ఇది జరుగుతుంది. కాబట్టి కాస్తో కూస్తో మీరు మారి మీ భర్తను అవ్వచ్చు లేదా మీ భార్యను అవ్వచ్చు ఇంకా ప్రేమగా చూసుకునే ప్రయత్నం చేయండి. మీకు ప్రేమలు ఇవ్వని అంటలేదండి. కానీ ఇంకా వాళ్ళు ఎంతగా అయితే ఇంకా ఇంకా అని చేస్తున్నారో అలాగే మీరు కూడా ఇంకా అని చెప్పేసేసి వాళ్ళను బాగా చూసుకునేటటువంటి ప్రయత్నం అనేది చెయ్యండి. అలా చేయటం వలన మీ లైఫ్ అనేది ఇంకా బాగుంటుంది. ఇంకా మీరు అన్యోన్యంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటివి అంటే ప్రేమతో వాళ్ళు మిమ్మల్ని ఏం అనలేకపోవచ్చు, కానీ మీరు చేయటం వలన మీ మీద ఇంకా ఎక్కువ స్థాయిలో ప్రేమ అనేది ఉంటుంది. ఇంత చేసేవాళ్ళు ఇంకా ఎక్కువ చేయటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి భార్యాభర్తలు మీ ఇద్దరి బంధం అనేది బలపడటం కోసం ఈ మాటలు చెప్పటం అనేది జరుగుతుంది. ఎందుకంటే తెలిసి తెలియని వాళ్ళు కొంతమంది చిన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళకి పెద్దగా తెలియదనమాట. కాబట్టి వాళ్ళు కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటారు అని చెప్పటంతో అనే ఉద్దేశంతో ఒక అక్కలాగా మీకు చెప్పటం అనేది జరుగుతుందనమాట. మన కన్నబిడ్డలనైనా సరేనండి, కొంచెం చిన్న తప్పు చేసినప్పుడు ఒక దెబ్బ వేసైనా సరే వారిని సరైన మార్గంలో పెట్టాలి. ఎందుకంటే దెబ్బ వేస్తుంది వారి మీద ప్రేమ లేక కాదు కదా, వాళ్ళు ఎక్కడ చెడిపోతారేమోనన్న భయంతో వారిని మంచి మార్గంలో పెట్టాలి అన్న ఉద్దేశంతో ఒక దెబ్బ వేస్తాము తల్లిదండ్రులము. అలాగే ఈ ఎల్లనేటటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ అదే చెప్పటం అనేది జరుగుతుంది. మీ భవిష్యత్తు కోసం మీరు బాగుండాలన్న ఉద్దేశం కోసమే మీలో పొరపాట్లు అనేవి మీకు చెబితే అవి మీరు సరి చేసుకుంటారు. అలా కాకుండా అన్నీ పర్ఫెక్ట్ అంటే ఏ మనిషి కూడా పర్ఫెక్ట్గా ఉండరండి. ప్రతి ఒక్కరికి లోపాలు అనేవి ఉంటాయి. ఆ లోపాలను చెప్పినప్పుడు మీరు సరి చేసుకుంటారు. సరి చేసుకునేది ఎందుకు చెప్పేది? మీ జీవితం బెటర్గా ఉండటానికి, ఇంకా బాగుండటానికి, ఇంకా మీరు పూర్తిగా సంతోషంగా ఉండటం కోసమే ఇలాంటివన్నీ కూడా చెప్పటం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి తులారాశి వారి యొక్క జీవితంలో ఎల్లనేటటువంటి వ్యక్తి ద్వారాగా జరిగేది ఇది. మీరు ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవాలి. అలాగే తులారాశి వారు కూడానండి, మరీ అంటే ఇక మా జీవిత భాగస్వాములే ఇంక వాళ్ళ కోసం మితిమించి చెయ్యాలి, వాళ్ళని ఎక్కడో తీసుకెళ్ళి ఆకాశంలో కూర్చోబెట్టాలి అని చెప్పేసి మరి మిమ్మల్ని మీరు అంత కష్టపెట్టుకోమాకండి. ఎందుకంటే అవతల వాళ్ళు కాస్తో కూస్తో హద్దుల్లో ఉంటున్నప్పుడు అది మీరు కూడా ఉండాలి కదా. చేసుకోండి, కాదని అంటల్లా. ఒక ఉన్నత స్థాయిలో ఉండాలనుకోవటము, సంపాదించుకోవాలని తపన ఆశ ఉండటం తప్పు కాదు. కానీ మీ ఆరోగ్యాన్ని కోల్పోయేంతగా, మీ నిద్రను కోల్పోయేంతగా సరే అవతల వాళ్ళకి అర్థం కానప్పుడు చెప్పండి, చేసి పెట్టు, ఎందుకు చేయలేవని చెప్పి అడగాలన్నమాట. ఎందుకంటే కొంతమందికి తెలిసి తెలియని వయసులో అది తెలియనప్పుడు అడగాలి. అలా కాకుండా అసలు ఏమనకూడదు అని చెప్పేసి కొంతమంది వేధించే వాళ్ళు మరీ వేధిస్తుంటే కొంతమంది మరీ నెత్తిన పెట్టుకుంటూ ఉంటారన్నమాట. అయితే అటు లేకపోతే ఇటు ఉంటున్నారు. అలా కాకుండా ఎప్పుడు కూడా మధ్యస్థంగా ఉండాలి ఒక మనిషి ఎప్పుడైనా సరే. అతి ప్రేమ ప్రమాదకరమే, అలాగే అతిగా ద్వేషించటము ప్రమాదకరమే. ఎప్పుడు కూడా మనిషి బ్యాలెన్స్గా ఉండాలి. తులారాశి వారి యొక్క మనస్తత్వం అనేది అలాగే ఉంటుంది. కాకపోతే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో జారిపోతూ ఉంటారనమాట. అంటే బంధాల కాడ, బంధుత్వాల కాడ కొంచెం జారిపోతూ ఉంటారు. అది కూడా జీవిత భాగస్వామి విషయంలో ఎక్కువగా జారిపోతూ ఉంటారు. జీవిత భాగస్వామి మాట వినాలి, కాదని అంటల్లా. కానీ వాళ్ళు కూడా మీ మాట పూర్తిగా వింటున్నారా లేదా అనేది కూడా మీరు చూసుకోండి. ఇది చేసుకోవటం వల్ల మీ ఇద్దరు ఇంకా సంతోషంగా ఉండటం అనేది జరుగుతుంది. మీ ఇద్దరు ఇంకా ప్రేమగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చెప్పటం అనేది జరుగుతుందన్నమాట.
ప్రతి ఒక్కరిని కూడా వెంటనే తులారాశి వారు గమనిస్తారు. ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచేసేస్తారు. అసలు వీరికి మనం సలహాలు చెప్పాల్సినటువంటి పని కూడా లేదండి. ఎవరు ఎలాంటి వారు ఏంటి అనేది వీరికి మొత్తం తెలుసు. ఏం జరుగుతుంది ఏంటి మొత్తం తెలుసు. ఇంతమందిని చదివినటువంటి వారికి ఇంట్లో వారి విషయాలు తెలియకుండానే ఉంటాయా? తెలుసు, అన్నీ తెలుసు, తెలియక కాదు. కాకపోతే నా అనేటటువంటి ఒక చిన్న స్వార్థం అనేది అడ్డుపడి వీరిని వీరే ఇంకా కష్టపెట్టుకుంటూ ఉంటారనమాట. కాబట్టి మీ యొక్క కష్టమే కాదు, అవతల వాళ్ళు కూడా మీకోసం ఎంతవరకు చేస్తున్నారనేది చూడండి. చేయనప్పుడు చేయమని చెప్పాలి, అడగండి. నోరు తెరిచి అడగటం వల్ల తప్పు లేదు. ఎందుకంటే మరి వాళ్ళ కోసం మీరు ఎంత కష్టపడుతున్నప్పుడు మీ బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది. బాధ్యత తెలియనప్పుడు నేర్పుకోవాలన్నమాట. ఇలా తులారాశి వారికి జీవితంలో ఎల్లనేటటువంటి వ్యక్తి వల్ల ఇలా జరుగుతుందన్నమాట. మరి నేను చెప్పిన మాటలు ఎల్లనేటటువంటి వ్యక్తి మీ జీవితంలో తప్పకుండా ఉంటారు కదండి. అందులో ఒక పర్సన్ గట్టిగా ఉంటారు కదా, మరి వారితో అంటే ఎక్కువగా మీ జీవిత భాగస్వామి గురించే మనం ఇది చెప్పటం అనేది జరిగింది. మరి మీ జీవిత భాగస్వామి విషయంలో మరి నేను చెప్పినవి ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయి అనేది మీరు నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలు ప్రతిదీ కూడా మీ మంచి కోసమేనండి, ఎల్లనేటటువంటి వ్యక్తికైనా తులారాశి వారికైనా. కాబట్టి మీరు ఇంకా బాగుండాలి, ఆ చిన్న చిన్న గొడవలు కూడా ఉండకూడదన్న ఉద్దేశంతో ఇవన్నీ చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి మరి నేను చెప్పిన మాటలన్నీ కూడా ఎంతవరకు ఉన్నాయా ఏంటి అనేది కరెక్ట్ అయితే ఎస్ 100% కరెక్ట్ అక్క అని చెప్పేసేసి నాకు కామెంట్ చేయండి, లేకపోతే లేదక్క అని చెప్పి కామెంట్ చేయండి. ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట. ఇలా ఈ 4 రోజులైతే మీరు ఎల్లనేటటువంటి వ్యక్తి గురించి మంచిగా కొన్ని తెలుసుకుంటూ ఉంటారు. ఇవి మీ జీవితానికి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఎందుకంటే ఈ మాటల్లో మీ లైఫ్ అనేది ఉంది. అంటే మీ యొక్క లైఫ్లో మీరు మంచి ఎదుగుబాటు కోసం, మీరు ఇంకా మంచిగా బాగుండటం కోసము ఇలా లైఫ్కు సంబంధించినటువంటి ఉపయోగపడేటటువంటి మాటలు అనేవి చాలా బాగా ఉన్నాయి అన్నమాట. జీవితం అంటే ఎప్పుడు డబ్బే కాదండి. డబ్బు కన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇట్లా మానసిక ఆనందము, ఒక మంచి తోడుతో హ్యాపీగా ఉండగలగటము, ఒక తృప్తికరమైనటువంటి జీవితాన్ని గడపటము ఇవేనమాట. ఎందుకంటే ఎన్ని కోట్లున్నా కూడా మనం ప్రేమలను కొనుక్కోలేము, అభిమానాలను కొనుక్కోలేము, ఆప్యాయతలను కొనుక్కోలేము. ₹1,00,00,000 ఇచ్చి మమ్మల్ని ప్రేమించండి అని అంటే ఎవరన్నా ప్రేమిస్తారండి? అది ప్రేమిస్తారేమో అది తీసుకొని, కానీ అది మనసు లోతుల్లో నుంచి వచ్చిద్ది ఆ ప్రేమ కాదు. అదంతా కూడా తాత్కాలికమైందనమాట. నిజాలు ఏంటంటే నిజమైన ప్రేమలు ఎవరికి ఉంటాయి అంటే ఒక బంధం రూపంలో మాత్రమే ఉంటాయి. భార్య మీద భర్తకు ఉండేది నిజమైన ప్రేమ, భర్త మీద భార్యకు ఉండేది నిజమైనటువంటి ప్రేమ. కాకపోతే కొంతమంది వల్ల ఈ రోజుల్లో అవి కూడా ఇదైపోతున్నాయి అనమాట. ఆ పవిత్రమైనటువంటి ప్రేమలను కూడా ఇది చేసేస్తున్నారు. ఇలా జరుగుతున్నాయి అనమాట. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మీ జీవితానికి చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి తులారాశి వారికి ఈ వీడియో అనేది 100% ఉపయోగపడుతుంది. మీకు డబ్బు పరంగా చిన్న ఇబ్బందులు అప్పులు ఉన్నా కూడా అవన్నిటిని కూడా మీరు సరిచేసుకుంటారు. మీరు ఖచ్చితంగా ఉన్నత స్థాయిలోకి తప్పకుండా వస్తారు. తులారాశి వారు చాలామందిని చూసినట్లయితే ఆస్తిపరుల్లాగా ఉంటారండి. చాలామందికి కూడా డబ్బున్న వాళ్ళు, కొంతమందికి లేకపోయినా కూడా మీరు కూడా ఖచ్చితంగా సక్సెస్ని అయితే సాధిస్తారు. ఇబ్బంది అయితే ఏమీ ఉండదన్నమాట. డబ్బు చేతికి అందుతుంది, సంతోషంగా ఉంటారు. ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటాయి అన్నమాట. కుటుంబంతో చాలా హ్యాపీగా ఉంటారు ఈ తులారాశి వారు. మీకు జరిగేదైతే మాత్రం ఇదండి. ఈ 4 రోజులు ఎల్లనేటటువంటి వ్యక్తితో జరిగేవి కూడా ఇదనమాట. అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకొని ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది. అక్కడ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయన్నమాట. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా తప్పకుండా షేర్ చేయండి. మీ యొక్క విలువైనటువంటి కామెంట్ను కూడా నేను అడిగినట్లుగా చెప్పాను కదండి, ఆ విలువైనటువంటి కామెంట్ను కూడా మీరు తప్పకుండా కామెంట్ అనేది చేయండి. ఆ ఎల్లనేటటువంటి వ్యక్తి గురించి ఇలా ఒక మంచి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.